జూన్ 4వ తేదీన రాష్ట్ర ప్రజలందరూ జగన్ వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తేదీన జరిగే వెన్నుపోటు దినోత్సవాన్ని రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర విముక్తి దినోత్సవంగా జరుపుకోవాలని గుడిసె ఆదికృష్ణమ్మ అన్నారు. అలాగే రాష్ట్రంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులను లూలు మాల్ అమరావతి బ్యాటరీస్ జాకీ పరిశ్రమను రాష్ట్రం నుండి తరిమేసి రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని ఆమె అన్నారు. అయితే యువతకు ఉద్యోగాలు కల్పించలేక గంజాయి, డ్రగ్స్ రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా చేసి యువతను జీవితాలను నాశనం చేసి వెన్నుపోటు పొడిచాడని, ఇంత నీచానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగజారాడని ఆమె విమర్శ చేశారు. అలాగే 3.117 జీవోని తీసుకొచ్చి రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదివే 5 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ నుండి గెంటేయడం విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడని ఆమె చెప్పారు. అయితే రాష్ట్రంలో ఒక్క టీచర్ పోస్టు కూడా రిక్రూట్మెంట్ చేయకుండా నిరుద్యోగులకు వెన్నుపోటు పొడవడం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఏర్పాటు చేస్తానని చెప్పి నీవు అధికారంలో ఉన్నన్ని రోజులు డిఎస్సీ ప్రకటన చేయకపోవడం, విద్యార్థులకు వెన్నుపోటు పొడవడం, అన్న క్యాంటీన్లను రద్దు చేసి దాదాపు లక్షల మంది పేదలను ఆకలితో కడుపు మార్చడం, పేదవారికి వెన్నుపోటు పొడవడం, 7.7374 అమెండ్మెంట్ ప్రకారం కేంద్రం నుంచి డైరెక్ట్గా పంచాయతీకి వచ్చే నిధులను దాదాపుగా 8,900 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి తీసుకుని పంచాయతీలకు వెన్నుపోటు పొడవడం, 4 లక్షల టిడ్కో ఇండ్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పార్టీ రంగు వేసి లబ్ధిదారులకు వెన్నుపోటు పొడవడం, సాగునీటి ప్రాజెక్టులను కట్టకుండా తట్టడం, మట్టి వేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవడం కాదా? 25 లక్షల మందికి ఇల్లు కట్టిస్తానని జగన్ నవరత్నాల్లో రత్నం గాలికి ఎగిరిపోయింది. ఇది వెన్నుపోటు పొడవడం కాదా? అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యాన్ని ఏరులై పారించి దాదాపు 1,000 కోట్ల రూపాయలుని జేబులోకి నింపుకోవడం మద్యం ప్రియులకు వెన్నుపోటు పొడవడం కాదా? రాజధాని విషయంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తానని చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్లబొచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడవడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మురళి, కబడ్డీ బూత్ కన్వీనర్ మహదేవ్, మాజీ ఎంపీటీసీ తిమ్మారెడ్డి, రాఘవరెడ్డి, బాబురావు, విజయ్, భరత్ కుమార్, ముని, హనుమంతు, అబ్దుల్, ఆంజనేయులు, సీతారాం, ఈరన్న, అశోక్, కాసిం తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇదొకటే కాదు, జగన్మోహన్ రెడ్డి ముసలి వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్లు కూడా 1,000 పెంచడానికి ఆయన 5 సంవత్సరాల కాలం తీసుకొని అవ్వలకు తాతలకు వెన్నుపోటు పొడవలేదా? అదేవిధంగా ఎన్నో రకాలుగా ఇట్లాంటివి ఈరోజు నిరుద్యోగులైతేనేమి అన్ని వర్గాల వాళ్ళని కరెంటు బిల్లులు పెంచడం, పెట్రోల్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అవేమి మాట్లాడకుండా ఉండడం, ఏ వర్గం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఆయన పీరియడ్లోనూ? ఇంకా రాజధాని అంటారా? రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ఆయనకి ఇష్టం లేకుండా 3 రాజధానులు అని చెప్పి కథలు చెప్పి 5 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చింది ఆయన కాదా? విశాఖలో రాజధాని చేస్తానని చెప్పి విశాఖలో ఉండే భూములన్నిటినీ వాళ్ళ అనుచరులతో కబ్జా చేసి విశాఖ పరువును తీయడం వెన్నుపోటు కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతే రోజుకొకటి గంటకొకటి ఆయన చేస్తూనే ఉన్నారు. ఈ రోజు నిజంగా చెప్తున్నాను, ట్యాబుల దగ్గర నుంచి నాడు నేడు కింద ఫ్యాన్లు ప్రతి ఒక్క దాంట్లో స్కామ్, ప్రతి దాంట్లో స్కామ్. ఇట్లాంటి స్కామ్లు ఎన్నో ఉన్నాయి, ఎన్నో కబ్జాలు చేశారు. ఇవన్నీ కూడా ఆయన ప్రజలు చూసి భయభ్రాంతులకు గురి ఇతనే కంటిన్యూగా ఉంటే మనం ఇంకా బతకలేమనే పరిస్థితుల్లోన జూన్ 4వ తారీఖున ప్రజలందరూ కూడా ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి మాకు వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పి వెన్నుపోటు విముక్తి దినోత్సవంగా ప్రజలు జూన్ 4వ తారీఖున జరుపుకున్నారు. అది ప్రతి ఏటా జరుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన కొన్ని లక్షల కోట్ల అప్పు చేసి అభివృద్ధి అనేది ఆయన చేయకుండా గాలికి వదిలేశాడు. మరీ ముఖ్యంగా పంచాయతీలను దాదాపుగా 33,326 గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేశాడు 5 సంవత్సరాల కాలంలోన. 73, 74 అమెండ్మెంట్ క్రింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను దాదాపుగా 8,900 కోట్ల నిధులను ఆయన పక్కకు మళ్లించి పంచాయతీలో నిర్వీర్యం చేశాడు. ఒక్క రోడ్డు కూడా వేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
అది గ్రామ ప్రజలకు నీవు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఈరోజు పంచాయతీ సర్పంచులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఎంపీటీసీలకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గం వాళ్ళకి, ఎన్నో వర్గాల ప్రజలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పొడిచి ఇప్పుడు వెన్నుపోటు దినోత్సవం ఏం మొహం పెట్టుకొని జరుపుకుంటావయ్యా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరుపుకుంటే మీ మొహాన ప్రజలే ఉమ్మేస్తారు. ఎందుకంటే వెన్నుపోటు విముక్తి దినోత్సవం ప్రజలందరూ జరుపుకోవాలి. స్వేచ్ఛావాయులు వెలుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ గాని అక్రమ అరెస్టు లేదు. మీలాగా అక్రమ అరెస్టు చేయాలా? ఏ అర్ధరాత్రి వెళ్లి తలుపులు తట్టాలా పోలీసులు? కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని గౌరవించారు, ఆశీర్వదించారు. కాబట్టి మీరు కూడా తప్పు తెలుసుకొని ప్రజల సంక్షేమం కోసం మీరు కూడా ముందుకు రావాలి.